మార్కెట్లోకి మళ్ళొక గొర్రెగాడు వచ్చిండు. ఈడేం మాట్లాడుతున్నాడు అంటే, వీడియో స్టార్ట్ చేయగానే ఈ వీడియో బత్తాయి గాళ్ళ కోసం అని చెప్పి స్టార్ట్ చేసిండు. సరేలే పోరాడు కొత్తవాడు అని చెప్పేసి ఏదో అనుకున్నా. కానీ వీడియో చివర్లో ఏం మాట్లాడుతున్నాడు అంటే, మీ ధర్మం మీకు ఇదే నేర్పుతుందా, మీ సనాతన ధర్మం మీకు ఇదే నేర్పుతుంది. వెంకీ సనాతన బ్రదర్, ముందుగా ఆ విత్తన్న ఓడిని మనం పక్కన పెడదాం. మన స్టార్టింగ్ వీడియోలోనే మార్కెట్ లోకి ఒక కొత్త గొరిగాడు వచ్చాడని నువ్వే అన్నావు. మరి అదేంటి? ఆ విత్తనే కాదు, చాలా సార్లు నువ్వు ప్రతి వీడియోలో నేను తీసే ఒక వీడియో ప్రతి ఒక్క గొరిబిడ్డ గాడికే అని మాటి మాటికి ఆ మాటను ఓడి చేస్తూనే ఉంటావు. మరి అదేంటి? ఇప్పుడు ఆ వ్యక్తి కాదు, నేనే అడుగుతున్నాను, నీ ధర్మం నీకు ఇదే నేర్పిస్తుందా? నువ్వు అన్న మాటలన్నీ ఇలాగే ఉన్నాయా? నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు చాలా మంది. ఊరిదే ఉంది బ్రదర్, ఎక్కడికి వెళ్ళినా బతికేయచ్చు. నోరుదే ఉంది బ్రదర్, కొన్ని విషయాలు మంచి మాటలు పక్కన పెడితే చెడ్డ మాటలు వస్తాయి అందరికి. మన ఆలోచన కరెక్ట్ అయి ఉండాలి. ముందు ఒకళ్ళు అంటున్నప్పుడు అవతల వైపు నుండి వచ్చే రెస్పాన్స్ ఎలాంటిదో ముందు మనం తెలుసుకోవాలి. క్రైస్తవులు అందరూ ఒకేలా ఉండరు కదా.